నీ కడుపు చీల్చి సాగు చేసి మమ్మల్ని పోషిస్తున్నావు. లోకమంతా నిన్ను మట్టి అంటుంది, మేము నిన్ను భూమాత అంటున్నాం. మేం హిందువులం. లోకమంతా వెలుగునిచ్చావు, మా బతుకుకు దీపమై నిలిచావు. ఇతరులు నిన్ను మండే అగ్నిగోళం అన్నారు, మేము నిన్ను సూర్యనారాయణమూర్తి అన్నాం. సూర్య భగవానుడు అంటున్నాం. మేం హిందువులం. నీ స్పర్శతో బీడు భూములు బంగారు భూములయ్యాయి. నీ చలువతో దాహార్తుల ఆర్తనాదం చల్లారింది. అన్యులు నిన్ను జల ప్రవాహం అన్నారు, మేము నిన్ను నదీమ్మ తల్లి అంటాం. మా ఇంటి ఆడబడుచులాగా లాంఛనాలిస్తాం, హారతులిస్తాం, పుష్కర సంబరాలు చేస్తాం. మేం హిందువులం. అణువులోనూ పరమాణువులోనూ పరమాత్మను దర్శించగల వివేకవంతులం. మేం హిందువులం. జన్మనిచ్చిన తల్లి, నడవడిక నేర్పిన నాన్న, విద్య నేర్పిన గురువుకి అది వారి బాధ్యత అన్నారు అంతా. కానీ మేము మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అన్నాం. మేం హిందువులం. భరతఖండం రత్నగర్భ, వేదభూమి, తపోభూమి, ధన సంపదకి